బాగోగులు మనం చూసుకోవాలి. డిసిసిబిలో ముందెప్పుడు లేనట్టుగా మళ్ళీ ఒక 20-30 సంవత్సరాల వరకు జరగదన్నట్టుగా సుమారు 40కి పైగా ప్రమోషన్లు తీయడం అనేది జరిగింది. వేరియస్ క్యాడర్స్లో ఏజీఎంస్ అవనివ్వండి, చీఫ్ మేనేజర్స్ అవనివ్వండి, మేనేజర్స్, అసిస్టెంట్ మేనేజర్స్ కూడా. అదే రకంగా ఇంకొక 25 స్టాఫ్ అసిస్టెంట్స్ పోస్ట్ కోసం కూడా త్వరలో నోటిఫికేషన్ రాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మేము ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటి అంటే, గుండెల మీద చెయ్యేసుకుని ప్రతి ప్రమోషన్ని కూడా ₹1 తీసుకోకుండా నిష్పక్షపాతంగా చేశాము అన్న సంగతి మీడియా మిత్రుల ద్వారా విజయనగరం జిల్లాలో ఉన్న ప్రజానికం అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఒక్క హామీ ఇస్తున్నాం, ఈ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఈ 200 మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, మన జిల్లాలో ఉన్న 1,00,000 రైతుల కోసం మా ఉద్యోగులందరూ కూడా అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న ఫెసిలిటీస్ ఇక్కడ లేకపోయినా రైతులకి, మహిళలకి, చిరు వ్యాపారులకి మెరుగైన సేవలు అందించడం కోసం వాళ్ళ జీవితాలను దారాదత్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చిన ప్రమోషన్స్లో అంటే ఎంత మేజరో మీరు ఒకసారి చూడండి. 200 ఎంప్లాయీస్కి గాను న్యాచురల్గానే 40కి పైగా ప్రమోషన్స్ వచ్చాయంటే అది ఎంత లార్జ్ స్కేలో చూడండి. ఈ ప్రమోషన్స్లో నేను ఒక సిద్ధాంతంతో ముందుకెళ్ళాను. డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ ప్రమోషన్ కూడా రాజకీయ పైరవీలతో నడపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ పని చేస్తా ఉన్న ప్రతి సిబ్బంది ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, ఎక్కడ పని చేస్తున్న ప్రతి సిబ్బంది స్థానికతతో ఉన్నవాళ్ళు, అందరూ కూడా కష్టపడిన వాళ్ళే. మరి మా ఉద్యోగులందరూ కూడా మన దగ్గరకు వచ్చి చెప్పేవి ఏంటంటే, గతంలో ఎంతో ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు మాత్రం మీరు ₹1 ఆశించకుండా చేశారంటే నేను వాళ్ళకి ఒకటే తిరిగి చెప్పాను, మీ దగ్గర ఎందుకయ్యా నేను ₹1 ఆశించాలి? మీకు కాకపోతే పక్కన వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. మీకు రావాల్సిన ప్రమోషన్ మీకు ఇవ్వడం కోసం నేను ₹1 తీసుకోవడం ఏంటి అని చెప్పడం జరిగింది. మరి ఇంతకు ముందు పరిస్థితులు ఎట్లా ఉండే అని చెప్పేసి వివరించారు. ఎవరినో విమర్శించాలని చెప్పి మేము ఈ మాట అనట్లేదు. ఏదైనా సమస్యను ట్రాన్స్పరెంట్గా మనం చెప్పామంటే వచ్చేసారికి కూడా అది జరగవు అన్న కాన్ఫిడెన్స్తో చెప్తున్నాం. లిస్టులోనిది 5వ పేరు ఉంది. 4కి తేవాలంటే ఒక 3 లక్షలు ఇస్తే పని అయిపోద్దని ఒకరికంట. నీ పేరు అసలు లిస్టులోనే లేదు, పెట్టించాలంటే ఒక 5 లక్షలు ఇచ్చావనుకో పెట్టించేస్తామని చెప్పి ఇంకొకరికంట. ఈ రకంగా కాకుండా ఎప్పుడైనా ఒక సంస్థ బాగుపడాలి అంటే మెరుగైన సేవలు అందిస్తున్న వాళ్ళు ఎవరు అనేది చూసుకోవాలి. అదే రకంగా ప్రతి సంస్థకి కూడా బైలాస్ ఉంటాయి, సర్వీస్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ సర్వీస్ రెగ్యులేషన్స్ చూసుకుంటూ నిష్పక్షపాతంగా అందులో ఎవరికి ఎన్ని మార్కులు వస్తాయంటే అలా ఇచ్చుకుంటూ ముందుకెళ్ళిన నాడు ప్రభుత్వ రంగ సంస్థలు బాగుంటాయి. తద్వారా ప్రజలకు మనం చేయగలిగిన మంచి కూడా బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డిసిసిబి కోసం మీరంతా ఒకటి తెలుసుకోవాలి. డిసిసిబి అనే కాదు, ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా సరైన వ్యక్తిని మనం ప్రమోట్ చేసుకున్నామంటే, సరైన వ్యక్తికి మనం అవకాశం ఇచ్చుకున్నామంటే 3 పువ్వులు 6 కాయల్లాగా సంస్థలనే ఉంటాయి. ఆ రకంగా అందరూ బాగా పనిచేస్తూ ఉంటారు. కానీ ఏ రకమైన ప్రలోభాలకు కూడా గురి అవ్వకుండా ఈసారి ప్రమోషన్స్ చాలా బాగా చేసాం. అదే రకంగా ఏంటంటే ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా
బ్యాంక్ ఉన్నతి కోసం కష్టపడాలని చెప్పి అందరికీ కూడా ఈ సందర్భంగా చెప్పడం అనేది మరి జరిగింది. అదే రకంగా మేము డిసిసిబి తరపు నుంచి ఒక విషయం అయితే చెప్తాం. ఇక్కడేదో నాకు ప్రోటోకాల్ కోసం ఒక పదవి వచ్చిందని నేను భావించట్లేదు. ఈ రోజున రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే విజయనగరం జిల్లా యొక్క డిసిసిబి ఇంచుమించు చాలా కింద ఉంది, అది వాస్తవం. దాన్ని ఇంకా ఎలా డెవలప్ చేయాలి, డిపాజిట్లు ఏ రకంగా పెంచాలి, ఎన్పిఏలు ఏ రకంగా తగ్గించి క్యాష్ ఫ్లో పెరగాలి, కొత్త ప్రోడక్ట్స్ ఏవైనా వచ్చి ఇంకా మా సేవల్ని ఎలా మెరుగుపరచగలమని కూడా ఆలోచిస్తూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తున్నాం. వాటి ద్వారా చిరు వ్యాపారాలు ఏమైనా మనం చేసామంటే ప్రతి ప్యాక్లో కూడా నెలకి 1,00,000 రూపాయల టార్గెట్ కనుక మనం పెట్టుకున్నామంటే సంవత్సరం అయ్యేసరికి 1 కోటి రూపాయలు ఎంతో కొంత వచ్చిందంటే ఎంతోమంది ఎంప్లాయీస్కి ఉద్యోగాలు ఇచ్చి లేదా వారి జీతాలు ఇచ్చి బ్యాంక్ మీద భారం తగ్గించవచ్చిన రకంగా కూడా ముందుకెళ్తున్నాం. కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే బ్యాంకు ఉన్నతి కోసము మేము పోరాడుతున్నాం. ఇక్కడున్న ఎంప్లాయీస్ కోసం కూడా నిష్పక్షపాతంగా పోరాడుతున్నాం. టోటల్గా ఈ వ్యవస్థని ఇంకా బలపరిచి ప్రజల్లోకి వెళ్ళిన నాడు జిల్లాలో రైతాంగానికి ఇంకా మంచి చేయగలమనే గట్టి నిశ్చయంతో ముందుకెళ్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మళ్ళీ చెప్పేది ఏంటి అంటే అందరూ కూడా డిసిసి బ్యాంక్ని నమ్మండి, ఇందులో మీరు డిపాజిట్లు వేయండి, తద్వారా రైతాంగం అందరినీ కూడా మేము ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.